హెల్త్, టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26 తేదీలో బయో ఏషియా సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి బయో ఏషియా సదస్సును హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఇదే సందర్భంలో ఇదే నెలలో కూడా బయో ఏషియా సదస్సు నిర్వహించారు. అప్పుడు నిర్వహించిన సదస్సులో కూడా వివిధ అంతర్జాతీయ కంపెనీలు కూడా పాల్గొన్నాయి. భారీ పెట్టుబడులకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈసారి కూడా అదే తరహాలో కూడా సదస్సు నిర్వహించేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రారంభ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, క్వీన్స్లాండ్ గవర్నర్ జన్నత్తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటారు. అయితే ఈ ప్రారంభ సదస్సులో గతేడాది ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి. పలు రాయితీలు కూడా ప్రకటిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా జీనోమ్ వ్యాలీతో పాటు హైదరాబాద్ మహానగర చుట్టుపక్కల, అంటే ఒకే వైపు కాకుండా చుట్టుపక్కల కూడా ఈ విధంగా ఫార్మా సైన్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కూడా తగిన బూకే టైంపులు కూడా చేసేటప్పుడు ప్రకటించారు. ఈసారి కూడా అదే విధంగా పలు ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రారంభ సదస్సు తర్వాత సీఈఓ కాన్క్లేవ్ కూడా జరుగుతుంది. అందులో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్తో పాటు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణ ఇల్లా, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు కూడా సీఈఓ కాన్క్లేవ్స్లో పాల్గొంటారు. అయితే ఈసారి హెల్త్ టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్కి సంబంధించి మొత్తం కృత్రిమ మేధ ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఏ విధంగా ఈ రంగాలకు అన్వయించుకోవచ్చు అనే దానిపైన కూడా ప్రస్తుతం ఈ సదస్సులో కీలకంగా చర్చించనున్నారు. 25, 26 తేదీలో కూడా ఈ సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో పలు చర్చలు కూడా ఉంటాయి. దీనికి పలువురు నిపుణులు కూడా ఇందులో పాల్గొంటారు. అయితే దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగా బయోసైన్స్, ఫార్మా రంగానికి సంబంధించి, లైఫ్ సైన్స్కి సంబంధించి కేవలం ఈ బయో ఏషియా అంత స్థాయిలో పేరు పొందాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఈ సదస్సు నిర్వహిస్తుంది. అయితే 2004లో బయో ఏషియా సదస్సు ఇక్కడ హెచ్ఐసిసి వేదికగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు 22వ బయో ఏషియా సదస్సును కూడా ఇక్కడ హెచ్ఐసిసి వేదికకు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా హెల్త్ టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్లో వస్తున్న కొత్త పోకడలు ఏంటనే దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా చర్చించున్నారు. ఎందుకంటే జీవనశైలిలో భాగంగా ఎన్నో కొత్త రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. ఆ కొత్త వ్యాధులకి మెడిసిన్స్ కనుగొనాలంటే చాలా సవాళ్లతో కూడుకున్న అంశము. క్లినికల్ ట్రయల్స్ ప్రధానంగా కీలక భూమిక పోషిస్తుంది. క్లినికల్ ట్రయల్స్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏ విధంగా తక్కువ సమయంలో విలువైన సమాచారం జోడించి పక్కా మెడిసిన్ తయారు చేయాలని దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొంటారు. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ఫార్మాకి కేంద్రంగా ఉంది. అయితే ఇంకా మరింత పేరు సంపాదించాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయి కంపెనీలను కూడా ఇక్కడ ఆహ్వానించే వేదికగా కూడా ఈ బయో ఏషియా సదస్సును ఉపయోగించుకున్నారు. హెల్త్ టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఒప్పందాలు జరగనున్నాయి. ఆ మేరకు ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, చైర్మన్ వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటారు. అంతేకాకుండా అంకుర పరిశ్రమలకు కూడా గతేడాది ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అంకుర పరిశ్రమకు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశాయి. దాదాపు గతేడాది 3000 మంది ఎగ్జిబిట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి నిపుణులు వచ్చి కూడా వాళ్ళంతా కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈసారి అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పి కూడా భావిస్తున్నారు. అంకుర పరిశ్రమలతో పాటు పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తమ స్టాలను ఏర్పాటు చేసి తాము చేస్తున్న కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన వాటిని సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చెప్తుంటాయి. ఈసారి కూడా ఈ విధంగా మొత్తం అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఇక్కడ వేదిక కానున్నాయి. ఈ సదస్సులో వీలైనన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఫార్మా, బయోసైన్స్లు, లైఫ్ సైన్సెస్లో కొత్త పోకడలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా చర్చించున్నారు. ఓవర్ టు యూ, నయోమి.